బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగంలో బిగ్ బూస్ట్. విజయవాడ వేదికగా జరిగిన 11వ క్రెడాయ్ ప్రాపర్టీ షో అంచనాలకు మించి విజయవంతమైంది. క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలోని 11వ ప్రాపర్టీ షో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 3 రోజుల పాటు సందడిగా సాగిన ఈ ఎక్స్పోలో 50 స్టాల్స్, వేలాది సందర్శకులు, ఆకర్షణీయమైన ఆఫర్లు రియల్ ఎస్టేట్ మార్కెట్కు కొత్త ఊపిరి పోశాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఘనంగా ప్రారంభించారు. క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ప్రాపర్టీ షో కస్టమర్లకు నమ్మకమైన ఆస్తిని అందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రముఖ ప్రైవేట్ నిర్మాణ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఒకే వేదికపైకి రావడంతో కస్టమర్లకు పని సులువైంది. దాదాపు 5,000 మందికి పైగా సందర్శకులు ఈ 3 రోజుల్లో స్టాల్స్ను విజిట్ చేశారంటే విజయవాడలో డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్తో ప్రాపర్టీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్, రోజువారీ లక్కీ డ్రాలో 1 లక్ష విలువైనటువంటి బంగారు, డైమండ్ ఆభరణాలు బహుమతులుగా ప్రకటించడం సందర్శకులను మరింత ఆకట్టుకుంది. The reason behind bringing in this property show is basically to activate, rejuvenate and bring in that kind of a momentum to the market. That is the reason behind why CREDAI actually organizes all these property shows. Compared to the last property show, we have seen definitely a big turnout all these 3 days. This gives us a very good indication, a very good direction to the market, to the builders to focus where the market is heading. దీంతో ప్రాపర్టీ వాల్యూ బట్టి 1,00,000 నుంచి 20,00,000 రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కొనుగోలుదారులు ఉపయోగించుకున్నారు. దాదాపు 5,000 మంది కస్టమర్లు స్టాల్స్ చుట్టూ తిరిగి సొంత ఇల్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ఈ ప్రాపర్టీ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఏపీ సిఆర్డీఏ ఏర్పాటు చేసిన అమరావతి రాజధాని నమూనా నిలిచింది. ఈ సందర్భంగా ఏపీ సిఆర్డీఏ కమిషనర్ క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రత్యేకంగా సందర్శించారు. అమరావతి డెవలప్మెంట్తో రాబోయే 3 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం మ్యాసివ్ గ్రోత్ చూస్తుందని కస్టమర్లకు, రియల్టర్లకు భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణంపై మళ్లీ క్లారిటీ రావడంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంటోంది. ఈ షోను పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సందర్శించడం, ప్రభుత్వ సహకారం కూడా తోడు కావడంతో ప్రజల్లో నమ్మకం మరింత బలపడింది. ముఖ్యంగా ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చైర్మన్ శివారెడ్డి ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపారు. రాష్ట్రంలో స్థిరాస్తి సమకూర్చుకునేందుకు ఇదే సరైన సమయం అని, మోసాలు లేని ఆస్తి కొనుగోలుకు క్రెడాయ్ ఒక దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా గత 11 సంవత్సరాల నుంచి జనవరి మాసం వచ్చిందంటే క్రెడాయ్ వాళ్ళు ఒక ప్రాపర్టీ షో పెడతారు. మనకి కావలసిన ప్లాట్ కానీ, విల్లా కానీ, ఫ్లాట్ కానీ, ఏ పరిసర ప్రాంతంలో మనకి అనువైన ధరలకి అక్కడ మనం చూసుకొని కొనుక్కోవచ్చు అనే ఒక అభిప్రాయం ఈ ప్రాంత ప్రజలందరికీ ఏర్పడింది. ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలున్నా భవిష్యత్తు మాత్రం బంగారుమయంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త సంవత్సరం అటు రియల్ రంగానికి, ఇటు నిర్మాణ రంగానికి కలిసి వస్తుందని క్రెడాయ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగం బాగుంటే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని క్రెడాయ్ ఏపీ ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ చాప్టర్ చైర్మన్ సిహెచ్ సతీష్ బాబు, ప్రెసిడెంట్ జేఎస్ఆర్ మోహన్ రావు, కార్యదర్శి కె రఘురాం, కోశాధికారి సత్య సాయిరాం తదితరులు పాల్గొని షోను విజయవంతం చేశారు. అమరావతి రీస్టార్ట్తో బెజవాడలో రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. సరైన ధర, సరైన సమయం, నమ్మకమైన బిల్డర్, ఈ 3 కుదిరితే సొంతింటి కల సులభంగా నెరవేరుతుంది. దానికి ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో చక్కని వేదికగా నిలిచింది. అమరావతి భూమిని అందిపుచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ఇది గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షోను విజయవంతంగా చేసిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.